జనసేన బీజేపీ చెప్పినట్టు పనిచేస్తుందంటో చాలా ఆశ్చర్యపోతాం సార్. కొంచెం ఆలోచించి మాట్లాడాలి సార్ మనం మాట్లాడేటప్పుడు. ఓకే బుజ్జి ఒక్క విషయం అండి, బుజ్జి ముద్రగడ గారి ఎపిసోడ్ ఇప్పటికైనా క్లోజ్ అవుతారా? కూటమి చేతిలో ఉందా? ఒక నిమిషం బుజ్జి వినాలి. ముద్రగడ గారి ఎపిసోడ్ ఇప్పటికైనా క్లోజ్ అవుతుందా? ఎందుకంటే పోలింగ్ తేదీ వచ్చేసరికి రోజు రోజుకి ఏదో టెన్షన్. సార్ టెన్షన్ ఏం లేదు సార్, ముద్రగడ్డ గారే టెన్షన్ అవుతుందని చెప్పండి సార్. మా వాళ్ళకి కానీ జనసేన నాయకులకు కానీ కూటమి అభివృద్ధికి కానీ అసలు టెన్షన్ అనేది లేదు. ముద్రగడ్డ గారికి ఏంటంటే ఆయన పేరు మార్చుకోవాలి పద్మారెడ్డి అని, ఆ టెన్షన్ లో ఉన్నాడు. ఆయన ఏం టెన్షన్ పడకుండా పేరు మార్చుకోవడానికి ఆయన ప్రిపేర్ అయిపోయి పేరు మార్చుకోమనండి. అంతేగాని ఆ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని మొన్న కూడా చెప్పాను, గతంలో ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకొకసారి కానీ ఇదే రిపీట్ అయితే ముద్రగడ్డ పద్మనాభం గారి ఇల్లుని ముట్టడించడానికి కూడా ఇవాళ కాపు నాయకులందరూ లేకపోతే కాపు కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ముద్రగడ్డ మాట్లాడే భాష ఆయన్ని చాలా గౌరవించే వ్యక్తుల్లో నేను చాలా గౌరవించేవాడిని ఆయన్ని. ఆయన ఇలా మాట్లాడుతాం అనేది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఆ మోహన్ రెడ్డి గారిని చెప్పమానండి. ఇప్పుడు ఆయన కూతుర్ని తీసుకొచ్చి ఆయన కూతురికి నేను టికెట్ ఇస్తానంటే నా కూతుర్ని నువ్వు పరిచయం చేస్తావేంటి జనాలకి? నీ గతంలో ఉన్న ఎడాకులు ఇచ్చేసి డైవర్స్ ఇచ్చేసి వాళ్ళ బతుకుతున్న ఆడపిల్లలను తీసుకొచ్చి రోడ్డు మీదకి వాళ్ళ పరిచయం చేయంటాం, అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అనేది మోహన్ రెడ్డి గారిని చెప్పమానండి. రజనీ గారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముద్రగడ గారి కూతుర్ని స్టేజ్ మీద చూడంగానే ముద్రగడ గారికి ఎందుకు కోపం వచ్చిందంటేనండి, రాజకీయాల్లో ఒక